G24 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు చేరవలసిన యూరియా కట్టలు కూటమి నాయకుల ఇళ్లలోకి చేరుతున్నాయి. ఎద్దేవా చేసిన ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముందు మహిళలు మంచినీళ్ల కోసం కొట్టుకునేవాళ్లు, ఇప్పుడు యూరియా కోసం కొట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జాగృతి నాది అన్న మాట్లాడుతున్న రాజీవ్ సాగర్. ప్రజా సమస్యలపై కొట్లాడినప్పుడు ఎక్కడ నిలబడ్డావు? నిలదీసిన జాగృతి ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి. రైతులకు చేరవలసిన యూరియా కట్టలు కూటమి నాయకుల ఇళ్లలోకి చేరుతున్నాయని ఎద్దేవా చేసిన ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఉంది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్తలు లేవు. స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు, జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు. రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. రైతులే మోసపోయి మళ్ళా ఆయనకు అవకాశం ఇవ్వటం వల్ల ఇవాళ మళ్ళా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. ఒక చక్కటి వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని పండగలాగా చేసి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతుకి అండగా నిలబడి చేసినటువంటి ఆ పరిపాలన ఇవాళ మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నారు రైతులు. ఇది నుంచి ప్రత్యేకంగా కృత్రిమమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేక కాదు. ఇవాళ 70% మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 30% మార్కెట్లకు మేము పంపిస్తున్నాం అని చెప్తా ఉంటే, నిజంగా ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎంత అసమర్థతగా ఉన్నది అంటే, ఎక్కడ చూసినా మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది. అటు విచ్చలవిడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సొసైటీకి వస్తే ఆ సొసైటీకి వచ్చిన దాంట్లో సింహభాగం ఆ కొద్దిమంది నాయకుల ఇళ్లలోకి వెళ్ళిపోతా ఉంది. వాళ్లే పెత్తనం చేస్తున్నట్టుగా కొంత చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఏది విధమైన చేరుతుందా అనంటే చేరట్లేదు. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలిస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో 2.5 దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోసపడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నారు. కేసీఆర్ గారి కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటి
ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ ని పార్టీ అధికారంలోకి తెచ్చుకుని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైట్ బాబు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మంత్రులు పోటీపడి సంపాదించుకోవడంలో, కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు. తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కాపలా కుక్కలాగా పనిచేస్తున్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి యూరియా ఇవ్వలేదని అంటే కేసు పెట్టి జైల్లో వేస్తున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏమైనా మంత్రులు పోటీపడి సంపాదించుకోవడంలో, కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు. ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు. ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఏమి పని చేస్తున్నది అని అంటే, ఎవడైనా యూరియా లేదు, మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి, చేతగాని తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. లేదు, యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు, 4,000 భృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కాపల కుక్కలాగా పనిచేస్తున్నారు. నేను సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా, మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. ఇక నుంచి మేము పిలిపిస్తాం. మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకనే పిలుపు తీసుకోవాల్సి వస్తుంది, ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను, మీ ఎస్ఐలను, సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు ఎవడి పేరు చెప్తే వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూర్చోబెట్టడం రోజుల తరబడి నాటకాలు చేస్తున్నారు. ఈ బంద్ చేయండి. ఇప్పటి నుంచి ఒక ప్రజా ఉద్యమంగా, ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరు ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. ఒకవైపు వాళ్ళ మంత్రులే యూరియా లేదని ఢిల్లీలో మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం యూరియా ఉందని సిగ్గుమాలిన మాట మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్లలో యూరియా కోసం కట్టని లైన్లు ఇప్పుడే ఎందుకు కడుతున్నారు? మాట్లాడే అప్పుడు ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు అనిపించదా? యూరియా అందుబాటులో ఉంటే మేము తిన్నది అరగక ఇక్కడ ఉన్నామా అని రైతులు అడుగుతున్నారు. యూరియా ఉంటే ఒక తల్లి ఎందుకు బహిరంగంగా పిల్లలకు పాలిస్తూనే లైన్లో ఉంటుంది? అది చూసి నువ్వు సిగ్గుపడాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యూరియా సమస్య తీర్చండి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు. నిన్న వాళ్ళ యూరియా ఉన్నది అందుబాటులో, ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో
వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు, వీళ్ళకి కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తలేదు కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మీరు మీ మీడియా సాక్షిగానే చూస్తున్నాం. కొంతమంది మంత్రులేమో మాకు యూరియా కేంద్రం సహకరించలేదు అని ఇచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు, కానీ సినిమా టాకీస్ లాగా లైన్ ఉంది. ముందట లైన్ ఆయనకు మొదటానికి వెనక ఆయనకి ఇచ్చినప్పుడు 8 గంటల తేడా వస్తుంది. మరి ఎందుకు ఇవ్వాలని కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం? గత 10 ఏళ్లలో ఎందుకు రాలే సినిమా టాకీస్ల లైన్లు? ఇవాళ ఎందుకు వస్తున్నాయి? కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాపం. ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు, చూసుకోమని పీక్కోమని అంటున్నారు వాళ్ళు. అందుకనే నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, రెచ్చగొడుతున్నావు రైతుల్ని. అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా ఇడా అని అడుగుతున్నారు. యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు 3 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా ఒక చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటాం నిలబడాలి లైన్లో? సిగ్గుపడాలి నువ్వు అది చూసి. ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది 2014 ముందు. సూర్యాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద. దేనికి అని అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బిందె నీళ్ళు దొరుకుతాయో దొరకవా అని. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. జాగృతి నాది అని మాట్లాడుతున్నావు. ప్రజా సమస్యలపై కొట్లాడినప్పుడు జాగృతి తరపున నువ్వు ఈ మధ్య కాలంలో ఎక్కడ నిలబడ్డావు? రాజీవ్ సాగర్, రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు హరీష్ రావు ఆధ్వర్యంలో ఒక తోలు బొమ్మలా నువ్వు ఆడుతున్నావు. స్వార్థం కోసం గోడ దూకి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని అన్నారు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి. నిన్న ఎవరైతే తిరుగుబాటు నాయకులని, జాగృతి తిరుగుబాటు నాయకులని ప్రెస్ మీట్ పెట్టినరో, ఓ అన్నలారా, నిజంగా మీకు మనసాక్షి అనేది ఉంటే ఒకసారి మీ మనసాక్షి మీద ప్రమాణం చేసుకొని ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులను అడగండి, కవితక్క గారు మిమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని ఏ స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీకు ఏం చేసిండ్రు కవితక్క గారు అనేది ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎందుకంటే మీరు ఎవరో భయపెడితే, ఎవరో వదిలిన బాణాలలాగా ఈ రోజు మీరు కవితక్క గారి మీద మాట్లాడిండ్రు, కానీ మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్తలేరా మీరు చేస్తుంది నిజంగా అన్యాయం అని, ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి. కవితక్క గారు మిమ్మల్ని ఒక సొంత కొడుకుల, సొంత తమ్ముళ్ళలాగా భావించి మీకు ఎన్ని లాభాలు చేయలేదన్నా? మీకు ఎమ్మెల్యే టికెట్ అడిగితే రాజీవ్ సాగర్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అసలు ఈ రోజు జగదీష్ రెడ్డి గారికి ఉన్న కవితక్క గారికి విభేదాలు ఎక్కడివి? మీకోసం ఎమ్మెల్యే టికెట్ అడుగుతనే కదా. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా సార్ వెనకాల పడి మీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించి స్వయంగా అక్కనే ప్రమాణ స్వీకారానికి వచ్చి నా తమ్ముడు అని చెప్పడం కన్నా నా కొడుకు అని చెప్తే కరెక్ట్ ఏమో అన్నారు. అంటే ఈ రోజు మీరు ఒక తల్లికి మీరు ఎంత అన్యాయం చేసిండ్రంటే, అన్నం పెట్టిన తల్లికి ఈ రోజు మీరు ద్రోహం చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ ఉన్న ప్రశాంత్ అన్నకి ఏం లబ్ధి కాలేదా? మేము మా రూపాయి, మా పైసలు ఖర్చు పెట్టినాం, మా సమయాన్ని, మా యవ్వనాన్ని అన్ని మేము జాగృతి కోసం త్యాగం చేసినాం అన్నారు. తిరిగి మీకు జాగృతి ఏమి ఇవ్వలేదా? ఈ ప్రపంచానికి మీరెవరో తెలియజెప్పింది కవితక్క గారు ఈ జాగృతియే కదా. ఆ ప్రశాంత్ అన్నకి కవితక్క గారు ఏం చేయలేదా? నీ భార్యకి ఆ రోజు సీట్ ఇప్పించలేదా? గెలిపించలేదా? ఆ భిక్షపతి అన్న ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో అక్క మీకు సహాయం చేయలేదా? నీ పదవి కోసం, నీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్క గారు మాట్లాడలేదా? మీ ఫంక్షన్లకు రాలేదా? మీకు కష్టంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తుంటే అక్క గారు మీకు డబ్బులు లేవంటే మీకు ఫండ్ పంపించలేదా? మీకు అక్క ఎన్ని విధాలుగా మీరు జీరో నుండి వచ్చిన వాళ్ళని ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు అంటే ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అది కవితక్క గారు కాదా? ఈ రోజు మీరు హరీష్ రావు గారు, ఏదైతే సంతోష్ రావు గారు వదిలిన బాణాల్లాగా వాళ్ళు భయపెడితే వాళ్ళు వెనుకుండి నడిపిస్తే నడుస్తున్నారే తప్ప నిజంగా మీరు ఒకసారి మాలాంటి ఎవరైతే కవితక్క కార్యకర్తలం, కవితక్క అభిమానులం ఉన్నామో మా మెడ మీద కత్తి పెట్టి అక్కకు వ్యతిరేకంగా మాట్లాడమన్నా కూడా మా ప్రాణాన్ని వదులుకుంటామే తప్ప మేము కవితక్క గారికి అసలు ఒక్క మాట కూడా మేము ఎదురు తిరిగి కానీ కవితక్క గారికి వెన్నుపోటు కానీ అది చెయ్యము. మరి మీకెలా చేయబుద్ధి అవుతుంది? 18 సంవత్సరాలు మిమ్మల్ని ప్రతిదీ
మిమ్మల్ని ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసిండ్రు కదా, ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. పోండి, మీరు పదవుల కోసం పోయినరు, ఈ రోజు మీరు ఏదో ఆశించిపోయినరు. పోండి, మీ జాగలో మీరు ఉంటుండ్రు తప్ప కవితక్క గారిని విమర్శ చేస్తే మొత్తం మీ చిట్టా అంత తెలంగాణ జాగృతి నాయకులం మేము బయట పెడతాం. ఖబర్దార్, గుర్తు పెట్టుకోండి. జై తెలంగాణ, జై కవితక్క. లక్నో అమిటీ యూనివర్సిటీలో విద్యార్థిపై ఘటన కలకలం రేపింది. లా స్టూడెంట్ శిఖర్ ముఖేష్ ను ఓ మహిళా విద్యార్థి సహా మరికొందరు కారులో ఎక్కించి దాడి చేస్తారు. అతడి చెంపపై అమ్మాయి పదే పదే కొట్టింది. మరో అబ్బాయి కూడా బాధితుడిపై తీవ్రంగా దాడి చేశాడు. గత నెల ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. हाथ नीचे हाथ नीचे हाथ नीचे एक सेकंड हाथ नीचे कर ले वरना बेंच से घुमा के अंदर डाल दूंगा। सही बता रहा हूँ, 3 तक गिनूंगा, हाथ नीचे कर ले, हाथ नीचे कर ले, हाथ नीचे कर ले। मादर चोद कह रहा हूँ, समझ में नहीं आ रही है। भोसड़ी के आज नौबत लाती है भोसड़ी के तुमने हाथ छोड़ने की। आज तक गलत हाथ नहीं मारा होगा तुम्हें, तुम लगा लो जितना लगाना। क्या बोला था? तो अभी भी नहीं मारे। क्या बोला था? क्या बोला था? क्या बोला था? कैरेक्टर कैरेक्टर एक सेकंड भोसड़ी के तुम उसके बारे में बोलोगे। हाथ नीचे मैं सही में मैं शुरू करूँ मादर चोद मारते हाथ नीचे कैरेक्टर तक बोलो। हाथ नीचे कर तू भोसड़ी के एक सेकंड हाथ नीचे कर ले, माँ चोद दूंगा कसम। भोसड़ी के जानवी के बारे में बोलेगा मादर चोद है तू, सौम्य के बारे में बोलेगा। अबे एक सेकंड रुको बहन चोद, नीचे कर। आर्मन हाथ पकड़ ले, खा ले भोसड़ी के सही में गटैया मार। हो गया आयुष। अरे एक रुक, बहुत खा लिया आयुष। भोसड़ी के जानवी के बारे में फालतू बोलो, आयुष सौम्य के बारे में बोलो, सौम्य के बारे में बोलो। हो गया बस हो गया। सीधी हालत में भी घर जाने दो। सोच, अभी वो भी नहीं मारा है, वो भी कितना मारा है। हाँ, और हम भी नहीं मारे गाड़ी में साफ लिया ना। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు చేరవలసిన యూరియా కట్టలు కూటమి నాయకుల ఇళ్లలోకి చేరుతున్నాయి. ఎద్దేవా చేసిన ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముందు మహిళలు మంచినీళ్ల కోసం కొట్టుకునేవాళ్లు, ఇప్పుడు యూరియా కోసం కొట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జాగృతి నాది అన్న మాట్లాడుతున్న రాజీవ్ సాగర్. ప్రజా సమస్యలపై కొట్లాడినప్పుడు ఎక్కడ నిలబడ్డావు? నిలదీసిన జాగృతి ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.